ఒక చెరువు గట్టున ఒక జిత్తులమారి ముసలి పులి నివసిస్తుంది. అది ఆ దారిలో వెళుతున్న బాటసారినొకరిని చూచి, ఓ బాటసారి! ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయాలని ఎంతకాలం నుండో ఎదురుచూస్తున్నాను. ఈ రోజు నీవు కనబడినావు. ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కడియం తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారు కడియం, మరొకవైపు ప్రాణభయం. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ పులితో, నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు నేను తీసుకోలేను అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కాని నేను వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపాలు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపాలు పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయమని ఒక సాధువు చెప్పారు. నేను పండు ముసలదాన్ని, గోళ్లు ముద్దువారినవి, పండ్లూడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసిన శాకాహారిని. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానము చేసిరా. రేపో మాపో చావపోతున్న నన్ను చూచి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురద ఊబిలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో! ఊబిలో దిగబడిపోతున్నాను. రక్షించండి! రక్షించండి! అని అరవగా, పులి భయపడకు. నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా భుజించినది. కనుక మిత్రులారా తెలుసుకోండి. దురాశ దుఃఖానికి చేటు. దురాశ మనల్ని తాత్కాలిక సంతోషం కోసం ప్రేరేపించినప్పటికీ దీర్ఘకాలంలో నష్టాలు మరియు విచారానికి దారి తీస్తుంది. అందువలన సంతోషం అనేది మన చేతిలో ఉన్న దానితో ఉండటంలోనే ఉంది. ధన్యవాదాలు. మరిన్ని స్ఫూర్తిదాయక సందేశాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి.